ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నప్పుడు ఓ మగపిల్లోడు కావాలనిపిస్తుంది. అందరూ మగపిల్లలు ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల కావాలనిపిస్తుంది. ఇది సహజ సిద్ధంగా ఇంట్లో ఉండేటటువంటి. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో మగపిల్లోడు కావాలని పెంచడం అది అహంకారం కిందకొస్తదా? పురుషాధిపత్యం వస్తదా? అదే మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్లలు కావాలనిపిస్తే అది మహిళల పట్ల అనుకూలత, మగాడి పట్ల వ్యతిరేకత అనిపిస్తా? ఇప్పుడు నాకు మా ఇళ్లల్లో చాలామంది మగపిల్లలే ఎక్కువగా పుట్టున్నారు. నాకు ఆడపిల్లలు పుడితే బావుంటది అనిపించింది. మొదటిసారి ఆడపిల్ల. ఆడపిల్ల పుడితే స్వీట్ పంచడం ఏంటన్నా అన్నారు. ఆ రోజు నేను స్వీట్లు పంచాను. హాస్పిటల్‌లో అది. అది గూడా మంచి కాస్ట్‌లీ స్వీట్లే పంచా. ఆ రోజుల్లో రూపాయి జీతం డబ్బులు పెట్టి మరి. ఆ తర్వాత రెండోసారి బిడ్డ పుట్టేటప్పుడు మీకు ఆడపిల్ల గావాలి, మగపిల్ల గావాలని కోరుకుంటున్నారు. మీకు మగపిల్లోడైతేనే బెటరు. మొదటి పిల్ల ఆడపిల్లే గదా! అని అందరన్నారు. ఎవ్వరు పుట్టినా నాకేం అభ్యంతరం లేదన్న. ఆ టైంలో ఆడపిల్ల పుట్టింది. డాక్టర్లు, నర్సు ఏదో చాలా ఆవేదనగా వచ్చి చెప్తే చాలా సంతోషంగా బయటికెళ్ళి చాక్లెట్‌లు కొని తెచ్చి ఇచ్చా ఆళ్ళకి. ఇస్తే అదేందండి రెండోసారి కూడా ఆడపిల్లే పుడితే ఇంత చాక్లెట్‌లు పంచుతున్నారేంటి అన్నారు వాళ్ళు. ఆడపిల్ల మహాలక్ష్మి ఇంటికి పుడితే సంతోషం గదా! అన్నా నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ టెండెన్సీ ఉంటది. ఏది మేమందరం మగపిల్లలు ఎక్కువ మంది ఉన్నాం. మా పెదనాన్నకి ఇద్దరు మగపిల్లలే. ఆళ్ళకి మగపిల్లలే ఉన్నారు. అట్లాగే మా బాబాయికి మగపిల్లలే ఉన్నారు. ఇట్లా లెక్క చూసుకున్నప్పుడు చిన్న మా బాబాయి వాళ్ళకి ఆడపిల్ల పుట్టినప్పుడు సంతోషం అనిపించింది. అట్లాగే మనకి ఆడపిల్ల పుడితే సంతోషం అనిపించింది. దానికి ఇట్లాగ మాట్లాడుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారన్నమాట. మగపిల్లోడు ఏదో అప్పుడెప్పుడో ఆయన మాట్లాడిన మాటే ఇంట్లో నేను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లాగా అయ్యాను. అందుకని ఓ మగపిల్లోడిని కనీయరా అన్నానన్నారు అని చెప్పేసి అది ఇప్పుడు రామ్ చరణ్‌కి బిడ్డ పుట్టిన నేపథ్యంలో కొంతమంది మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు ఆయన క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి.